మొదలైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారీగా ఐఏఎస్ల బదిలీ 21 మందికి స్థానచలన, వివాదాస్పద అధికారులపై వేటు, జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డిలకి ఆదేశం. వివేక్ యాదవ్, హరి జవహర్ లాల్కు నో పోస్టింగ్. గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ కుమార్లకు కీలక బాధ్యతలు, అధికారుల విస్మయం. సాయి ప్రసాద్కి జలవనరుల శాఖ, సిఆర్డీ కమిషనర్కి కాటంనేని భాస్కర్. ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుదుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. నిజాయితీ పరులు, సమర్థులుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి కీలక శాఖల బాధ్యత అప్పగించారు. వైకాపా ప్రభుత్వంలో అధికార పార్టీ పెద్దలతో అంటకాగుతూ తీవ్ర వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. వారిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. కీలక శాఖలకు కార్యదర్శులు, విభాగాధిపతులుగా ఉన్న 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాదాస్పదులుగా పేరు పొందిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సెర్ప్ సీఈఓగా ఉన్నటువంటి మురళీధర్ రెడ్డిని జీఈడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి కూడా రజిత్ భార్గవను తప్పించారు. ఈ నలుగురు అధికారులు ఈ చర్యకు పూర్తిగా అర్హులన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే నేను ఇంతకుముందు కూడా చెప్పా, అధికారులు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం చెప్పిన మాట అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ రేపు పొద్దున తెలుగుదేశం మనుషులు అని చెప్పి అవతల వాళ్ళు కక్ష కట్టుకుంటే ఏముంటుందో అదే ఉంటుంది. వీళ్ళందరూ ఒకనాడు ఇదే రజిత్ భార్గవ, ఇదే ప్రవీణ్ ప్రకాష్, వీళ్ళందరినీ కూడా పవర్ఫుల్ అధికారులు అని చెప్పి చంద్రబాబు గారు ప్రశంసించినటువంటి వాళ్ళు. ప్రభుత్వం ఎలా చెప్తే ఏం కావాలనుకుంటుందో దానికి నిబంధనల్ని సైడ్ లైన్ చేస్తూ, బైపాస్ చేస్తూ ఎట్లా చెయ్యాలో చేసి చూపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సరే, శ్రీలక్ష్మిది వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి తర్వాతన ఆమె మీద ఆ ముద్ర ఉంది. రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్లు అయితే పర్ఫెక్ట్ ఆఫీసర్లుగా పేరున్నటువంటిది. కాకపోతే నెగిటివిటీ అన్నటువంటి దాని మీదనే మనం పత్రికల వార్తల ఆధారంగా నడుస్తున్నాం కాబట్టి అదే ఉంటుంది.